రైట్. ఇక వివి రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. రావు గారు నమస్తే. నమస్తే అండి. సో అది 3 పార్టీల వెర్షన్. రైతు రుణమాఫీకి సంబంధించి రాజకీయ సన్యాసం అంటారా, లేకపోతే పదవికి రాజీనామాలు అంటారా, ఇతరతర దానికి సంబంధించి అసలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో అనే దానికి సంబంధించి కూడా సో 3 పార్టీలు చెప్పినటువంటి ఒక వెర్షన్. ఏం చెప్తారు మీరు? ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ప్యానలిస్ట్ మిత్రులకు కూడా. ఈరోజు దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు, ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికార పార్టీ కావచ్చు, లేదా అపోజిషన్ పార్టీలో ఉన్న హరీష్ గారు పిఆర్ఎస్ కావచ్చు, అసలు వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, ప్రజలు ఈరోజు మీరు ఎలక్షన్స్ లో ఇదంతా కూడా ఈ సంఘటన ఏంటంటే, ఎలక్షన్స్ లో ఎవరైనా అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి మీరు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నట్టయితే ఈ వాదనలు అవసరం లేదండి. ఎందుకంటే ఇలా రైతులు వాళ్ళకి ఎంఎస్పి ఇచ్చే పరిస్థితి ప్రభుత్వాల్లో లేదు. రైతులు ఈరోజు వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేనప్పుడు మీరు ఎన్నికల్లో అనివార్యంగా మీరు గెలుపు కోసం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మీరు రైతులకు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం నిలబెట్టుకోండి, తప్పులేదు. 2 విడతలు ఇవ్వండి, 3 విడతలు ఇవ్వండి. ఇప్పుడు ఈ సందర్భంగా గతంలో మీరు ఇచ్చిన వాగ్దానం నిలబడలేదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినంటే, ఆ రోజు ఎన్నికల సందర్భంలో వాళ్ళు అవసరం కాబట్టి చెప్పిన అనుకోని ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, వీడు మనం మొగడు కొట్టినందుకు కాదు పక్కింటిది నవ్వినట్టుంది. అసలు రైతులు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎందుకు పదే పదే ఈ మధ్యలో ఈ వాదనల ద్వారా డైవర్ట్ అవుతుంది, ప్రజల సమస్యలు డైవర్ట్ అవుతున్నాయి. నేను ఎవరు కరెక్ట్, ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అంటే ఇలా ఎవరి కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు? రేవంత్ రెడ్డి మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా ప్రజల కోసం మాట్లాడలేదు. మీ సొంత ఇంపార్టెన్స్ కోసం, మీ పార్టీల మనుగడ కోసం, మీరు చేసే విషయాలు డైవర్ట్ చేయడం కోసం. నిజంగా రైతు ప్రయోజనం, ప్రజా ప్రయోజనం అయితే చాలా విషయాలు ఇలా రైతులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో మనం చూస్తా ఉన్నాం. ఈసారి ఇప్పుడు ఈ పంటకు కావాల్సినటువంటి రైతు బంధు విషయంలో కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, ఇంకా చాలా చాలా అవసరాల విషయంలో ఇలా ప్రభుత్వాలు మాట్లాడతలేవు, అపోజిషన్ పార్టీలు కూడా మాట్లాడతలేవు. కానీ ఏదో గతంలో జరిగినటువంటి వాగ్దానాల విషయంలో పదే పదే దాన్ని ముందు పెడుతూ మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు, ఒక రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, అపోజిషన్ పిఆర్ఎస్ కావచ్చు, ప్రజలు ఈ రోజు గ్రాస్ రూట్ లో ఎదుర్కొంటున్నటువంటి నిజమైన సమస్యలను పక్కన పెట్టారు. ఇవాళ 36,000 కోట్లని ఆయన చెప్తా ఉన్నాడు, 19,000 కోట్లని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అన్ని గారడి గలంగా. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మేము సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాన్ని మేము అడిగితే ఇచ్చే పరిస్థితి ఉందా? ఇలా బీఆర్ఎస్ మిత్రులు చెప్తా ఉన్నారు, మేము ఆన్లైన్ డేటా పెట్టి సేకరిస్తున్నాం. ఏ విషయమైనా కూడా మీరు మాట్లాడే ఏ విషయానికి కూడా ఒక బేస్ అనేది లేని పరిస్థితిలో ఇలా ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సమస్యలు, నిజమైనటువంటి సమస్యలు ప్రతిబింబించేది పక్కన పెట్టి మీ పంతాలకు మీరు ఏదో వాగ్దానాలు ఇచ్చిందని, వాగ్దానాలు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేదని, ఇలాంటి ఈ ఊకదంపుడు వ్యవహారాల ద్వారా ప్రజల మీద కారం మీద పుండు మీద కారం పోసినట్టుగా ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రుణమాఫీ ఒకటే కాదు, రుణమాఫీ అనేది ఒక చిన్న అంశము. ఇవాళ రుణమాఫీతో పాటు గ్రామాలలో వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాల సమయంలో ఇలా వాళ్ళు వ్యవసాయ పనుల విషయంలో వాళ్ళకు ఎంతో కొంత ఈరోజు రుణమాఫీ అనేది వాటి జేబు కూడా ఒక పైసా రాలేదు. గతంలో చేసిన అప్పులకు మీరు ఏదో తీర్చారు, కానీ బ్యాంకులు అదే రీతిగా రుణాలు మళ్ళీ మంజూరు చేయడానికి ఎంతవరకు ముందుకు వచ్చాయంటే దాని మీద ఇంతవరకు ఒక నివేదిక లేదు. ఇంతవరకు ఏం జరిగింది రాష్ట్రంలో, రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, పేపర్లలో మిత్రులు, న్యూస్ మీడియా మిత్రులు మాత్రం అక్కడక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, బ్యాంకులు ఇంకా రుణాలు ఇవ్వడం లేదు, ఇచ్చే పరిస్థితి లేదు అని కొంత కథనాలు వస్తా ఉన్నాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ అపోజిషన్ కానీ మాట్లాడదు. ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి, ఎప్పుడో రుణమాఫీ అనేది ఓకే మీరు ఇచ్చారు బాగానే ఉంది, కానీ ఏంటి అసలు బ్యాంకులు ఇలా రైతుల్ని ఇలా బతికించుకోవడానికి ఏం చేస్తున్నాయి? గతంలో జరిగినటువంటి అప్పులు, ఇప్పుడు జరగాల్సినటువంటి పని గురించి బ్యాంకులు డబ్బిస్తున్నాయా? ఇదే ప్రభుత్వం రైతు బంధు వేసి అని ఆదుకుంటుందా? ఈ విషయంలో ఎందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఇవి ఎందుకు మాట్లాడడం లేదు? మీరందరికి ఎవరికి వాళ్ళు డైవర్ట్ చేయడానికి. బహుశా బీఆర్ఎస్ బీజేపీ నోరు మూయించడానికి డబ్బులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ చెప్పొచ్చు,
లేదా ఇంకా మీరు ఇస్తే మీరు అప్పుడు ఇచ్చారా మేమెందుకు ఇవ్వాలని కాంగ్రెస్ అంటదన్న భయం కొద్ది బీఆర్ఎస్ మాట్లాడకపోవచ్చు. కానీ కాంగ్రెస్ ఇవాళ బాధ్యత తీసుకున్న కాంగ్రెస్ ఎందుకు చాలా సీరియస్ గా ఇవాళ రైతులు ఒక పక్కన వర్షాలు వచ్చి చెరువులలో నీళ్లు నిండి మరి సమయానికి రైతు పనులు చేసుకోవాల్సినటువంటి పనులకి పెట్టుబడి కావాలి. ఇవాళ గ్రామాలలో ప్రతి పైసా పుట్టడం కూడా చాలా కష్టంగా ఉంది. సో ఇవన్నీ అంశాలు మీరు ఆలోచిస్తే చేయాల్సినటువంటి పనులు పక్కన పెట్టి ఆయన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రజలు ప్రశ్నిస్తున్నామని సమాధానాలు ఇవ్వకుండా అపోజిషన్ పార్టీల మీద నెట్టేయడం, అపోజిషన్ పార్టీలు రూలింగ్ పార్టీ మీద అంటే మీరు చెప్పిన లాంటి రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయంటారు. అంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల మీదే ఫోకస్ పెట్టి ప్రజా సమస్యలనే బాగా సార్ట్అవుట్ చేసి వారి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ముందుకు వెళ్ళేటువంటి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ప్రస్తుతం ఉన్నాయంటారా? లేవు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇవాళ ప్రజలు మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినా మిమ్మల్ని అపోజిషన్ లో పెట్టినా మీకు ఒక గురుతర బాధ్యత ఇచ్చింది. ఇవాళ కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన ఒక బాధ్యత ఇచ్చింది. 3 పార్టీలు కడుపు నొప్పి లేసింది లేదా నాకు హాస్పిటల్లో ఇవాళ విపరీతమైనటువంటి డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నారు, ఇవాళ వైరల్ అటాక్స్ తో బాధపడుతున్నారు, హాస్పిటల్స్ లో వాళ్ళకి అందాల్సిన సేవల విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడినా మొత్తం మీడియా దృష్టిలో లేకపోతే ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రజల తరఫున. రావు గారు నిజంగా ఆ స్థాయిలో అంటే మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చాం అని సగర్వంగా చెప్తున్నప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని అంశాలకు సంబంధించి లేకపోతే బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా నిజంగా మీరు పూర్తి స్థాయిలో కూడా చేయలేదు, ఇప్పటికీ హెల్ప్ లైన్ అదేవిధంగా ఉంది, మా కాల్స్ వస్తూనే ఉన్నాయనేటువంటి మాట బీఆర్ఎస్ చెప్తోంది.